ఇదిగో చూడండి, ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. ఇది నేచురల్ గా మనకు దొరికేది. అంటే అది అదృష్టం, దేవుడిచ్చిన వరం అండి ఇది. ఆడా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ప్రత్యేకంగా వీడియో తీసుకోవడానికి అయితే రాలేదు. ఈరోజు అడవికి కర్రల కోసం అయితే మేము వచ్చాము. మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ 10 days అయితే విపరీతంగా ఎండలు అయితే కాస్తుంది. సో ఇప్పుడైతే మాకు దాహం వేస్తుంది. ఇక్కడ మాకు దగ్గరలోనే వాటర్ అయితే కొంచెం అవైలబుల్లో ఉంటాయి. బహుశా అవి కూడా ఈ ఎండ దెబ్బకి ఒకవేళ ఆరిపోయి ఉండొచ్చు. మీకు చూపిస్తాం. ఊటలు మాకు అడవుల్లో అవైలబుల్గానే ఉంటాయి. మేము తెచ్చుకున్న నీళ్ళు కనుక అయిపోయింది అనుకో, మేము ఊటలో దొరికే నీళ్ళ కోసం అయితే మేము ఆధారపడతాం. సో మీకు అవి చూపిస్తాం ఏ విధంగా ఉంటుంది అనేది. దాహం వేస్తుంది కదా బాగా గట్టిగా? దాహం వేస్తుంది. పద, వాటర్ ఉందో లేదో చూద్దాం. రండి. మరి ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి. మరి మనకి దగ్గరలోనే వాటర్ అయితే ఉన్నాయి బావా. ఏంటి బావా, వాటర్ లేనట్టు ఉన్నాయి. మరి లేవు. వాటర్ అయితే అవైలబుల్ లేవు గాయస్, చూస్తున్నారు కదా. వాటర్ అయితే ఎండ దెబ్బకి ఆరిపోయి, ఎండ అయితే విపరీతం కాస్తుంది. ఎండ అయితే 10 రోజుల పాటుగా గట్టిగానే ఉంది ఎండ. బయట కూడా తిరగలేకపోతున్నాం. ఈరోజు కర్రలు కనీసం వచ్చాం కాబట్టి ఈ పరిస్థితి కూడా మేము చూపిస్తున్నాం. మా ప్రాంతంలో అడవుల్లో కనుక మేము ఆధారపడిన నీళ్ళు ఈ విధంగా ఆరిపోయినట్లయితే నీళ్ళిచ్చే తాడు కోసం అయితే వెతుకుదాం. ఒక చెట్టు అయితే ఉంటుంది తాడులానే. బాగా దాహం వేస్తుంది బావ. మాకు వాటర్ అయితే దొరకలేదు, అందుకనేసే మేమైతే ఆ తాడు కోసం అయితే వెతుకుతున్నాం గాయస్. ఎంతసేపు వెతకాలనేది ఇంకా భగవంతుడే మాకు దారి అంటూ చూపించాలి. బావా, ఇక్కడ నుంచి వెళ్దాం. రైట్ తీసుకో. మనకి ఇక్కడ నుంచి అయితే దొరికే ఛాన్స్ ఉంది ఆ చెట్టు. మనం బాటిల్ వాటర్ ఎక్కువ తీసుకొచ్చినా బాగుండేది బావా. మనకు ఇక్కడ ఊట నీళ్ళు ఉంటుంది అనేసి నేనైతే అనుకున్నాను. కానీ ఎండ దెబ్బకి అవన్నీ ఆరిపోయి వీడియో కూడా హ్యాంగ్ అయితే అయిపోతుంది. ఏమనుకోవద్దు గాయస్. మాకు దాహం ఎలానో ఆకలి కూడా అలానే వేస్తుంది. చాలాసేపు అయింది అడవికి వచ్చి. ఉదయం 10 గంటలకి ఆ టైంకి అయితే వచ్చాం. సుమారుగా ఇప్పుడైతే 1 గంట ఆ ప్రాంతంలో ఉన్నాం. దొరుకుతాయి దగ్గరలో బావ? ఏంటి బావ కాయలు ఇవి? చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా వీటితోనే. ఈ కాయలతో అయితే మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. మా రైతులైతే వీటిని సేంద్రియ ఎరువు కింద కూడా పొలాల్లో వాడతారనమాట. ఈ చెట్టు బావా పేరేటి? చెట్టుని తెలుగులో అయితే ఏమంటారో తెలియదు, కానీ మా కుమి భాషలో అయితే డూంబే డక్కి అనేసి అంటారు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ముందుకు చూడండి బావా, దొరికే అవకాశాలు ఉన్నాయి. ముళ్ళు అయితే భయంకరంగా. అడవికి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్త నడవాలి. ముళ్ళు ఉంటాయి చాలా. ఇదిగో మాకైతే కనిపించింది అని అనుకుంటాను ఆ నీళ్ళు చెట్టు. బాగా దొరికిందా? అదేనా? కనిపించింది. కన్ఫర్మ్ అదే కదా. చూడు, వేరేది మళ్ళీ తాగేసాం కానీ మత్తులో పడిపోయే అవకాశాలు ఉంటాయి. వేరేవి మాత్రం తాగొద్దు. బావ అయితే ఇదే అనేసి అంటున్నాడు. చూడండి. ఏది బావ చెట్టు ఎలా? మనం ఇందాక చిన్న తీగ చూసాం కదా, ఇదైతే పెద్దది. ఇందాక చిన్న తీగ చూసాము, ఇదైతే చాలా పెద్దది ఉంది. కానీ దీని ఆకులు కూడా కనిపిస్తే మీకు చూపించాల్సింది, కానీ ఆకులు అయితే చాలా పైకి ఉన్నట్టున్నాయి. ఈ తీగ ఆకులు అయితే సరిగ్గా కనిపించవు ఈ సీజన్లో. సో ఇప్పుడు మాకు బాగా దాహం వేస్తుంది కాబట్టి మేమైతే ఈ తీగని కట్ చేయాలనేసి చూస్తున్నాం. మేము 3 ఉన్నాం. మరి ఇంకా మాకు దాహం తీరుద్దో లేదో చెప్పలేము, కానీ ట్రై చేద్దాం. ఇంకేమైనా అడవి తల్లే మా ఆకలి మా దాహాన్ని తీర్చాలనేసి మేమైతే అనుకుంటున్నాం. అయితే మనకు దొరికింది.
ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. ఏదిరా కనిపించట్లేదే. ఇదిగో వాటర్ డ్రాప్స్ కనిపిస్తుంది రా బావ. దాహం తీర్చుకోవచ్చు. టేస్ట్ అయితే మనకు ఊటలో దొరికే నీళ్ళలాగా ఉండకుండా కొంచెం చేదుగా ఉంటాయి, చెట్టు నుంచి వచ్చాయి కాబట్టి. కానీ చాలా బాగున్నాయి, ప్యూర్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఈరోజు వచ్చేసి మాకు బావగారు స్పెషల్ గెస్ట్ అనమాట. సో మాకు దాహం వేసింది. సో మేము తాడు కోసం అయితే వచ్చాము. తీగ అయితే చూడండి మీకు చూపిస్తున్నాను. మనకి ఈ తీగ కూడా ఒక సైడ్ కట్ చేస్తే నీళ్ళు అయితే రావు. మనం రెండు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో దొరికే ఆ చిన్న తీగలో అయితే మనకు వాటర్ అయితే వస్తాయి. సో అది మీకు చూపిస్తాను. కట్ చేయి బాటిల్ ఒకసారి చూడు, దగ్గర తీసుకురా. అది కూడా డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు చూడండి. ఇది బాగా వస్తుంది కదరా బావా. బాగా వస్తున్నాయి, చూసారు కదా. ఇదిగో డ్రాప్స్ అయితే పడుతున్నాయి. వావ్, వాటర్ అయితే బాగా వస్తుంది. నాకైతే దాహం తీరుతుంది కొంచెం. బాటిల్లో కూడా కొద్దిగా ఫిల్ చేస్తున్నాను. అది కూడా డ్రాప్స్ పడుతున్నాయి. ఈసారి అయితే చాలా పొడవది ట్రై చేశాడు. వాటర్ తక్కువ వస్తున్నాయి ఎందుకని షార్ట్ కట్ చేస్తుంటే బాటిల్ ఈ విధంగా అయితే వాటర్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. దాహం అయితే సగం తీరిపోయింది గాయస్. నిజంగా అడవి తల్లిని మనం నమ్ముకున్నట్టే మనకైతే దాహం అయితే తీర్చింది. మరి ఇది అంత దేవుని సృష్టించిన ప్రకృతి, మనకైతే ఈ విధంగా కూడా దాహాన్ని అయితే తీరుస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ ఇలాంటి తాడులే మనకు అడవిలో అయితే 2-3 రకాలు అయితే దొరుకుతాయి. మీరు ఏ తాడుని పడితే అది నరికేస్తే మాత్రం కొన్ని విషపూరితం కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. ఈ తీగలాగే దగ్గరలో ఈక్వల్గా ఉండే తీగనైతే మీకు చూపిస్తాను చూడండి. ఈ తీగ కూడా దీని దగ్గరలోనే కనిపిస్తుంది ఈక్వల్గా. సో మనం ఏ తీగ నుంచి మనకు వాటర్ వస్తుంది అనేది మనం తెలిసి నరుక్కోవాలి. వేరేది మీరు నరుక్కొని తాగినట్లయితే మనకు కొంచెం అది విషపూరితంగా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ మీరు అడవిలో కనుక వెళ్ళినట్లయితే మీకు దాహం వేస్తే ఇలాంటి తాడులతో, అంటే ఇలాంటి తీగలతో అయితే మీరు ట్రై చేయండి. కొంచెమైనా మీకు అడవి తల్లి దాహం తీర్చినట్టుగా ఉంటుంది. కాబట్టి మేమైతే ఈరోజు అంత దాహం వేసినప్పుడు కూడా మేము భయపడకుండా మాకు అడవుల్లో నీళ్ళిచ్చే చెట్లు దొరుకుతాయని ధైర్యంగా వచ్చాం ముందుకు. అలాంటిది మాకు దొరికింది. దాని ఆకులు కూడా మీకు చూపిస్తాం. ఎందుకంటే మీరు అడవికి వెళ్ళినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ తీగని మీరు వెతుకుతారనేసి, వెతికి మీరు దాహం తీర్చుకుంటారని మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అక్కడ ఆకులు ఉన్నాయి చూడు, లేతగా ఉన్నాయి. మనకైతే ఈ సీజన్లో ఉండవు, ఆకులు అనేవి రాలిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇదిగో లేతగా అయితే ఉన్నాయి చూడండి. అది కూడా తాడులాగే ఉంటుందండి. చూడండి తీగే చూపించు బా. ఇప్పుడు కొంచెం ముదురుగా ఉన్నాయిరా. ఇది లేతదండి. ఇదిగో చూడండి మనకు ఆకులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూపించు బా. మీరు కనుక అడవిలో వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు దాహం వేస్తే మాత్రం ఇలాంటి తీగలను అయితే మీరు మర్చిపోవద్దు. వాటి ఆకులు అయితే చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా ఉంటుంది. మాకైతే ఈ పేరు అయితే మాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కొంచెం లెంత్ వచ్చేలాగా ఈ తీగని కట్ చేసుకుందాం. అప్పుడే మనకు వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక మీటర్ అంత దూరం సేపు నరుక్కుంటే మాత్రం మనకు ఈ వాటర్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశాలు అయితే ఉంటుంది. చివరికి వచ్చాయి కాబట్టి వాటర్ డ్రాప్స్ అయితే పడట్లేదు. ఇది ప్యూర్ ఆర్గానిక్ అనుకోవాలి మనం ఇంకా. ఎందుకంటే మనకు చెట్టు పొదల నుంచి దొరుకుతున్నాయి కాబట్టి ఆర్గానిక్ వాటర్ ఇది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా.
ఒక ఆకు ఉంటే ఆకు పెట్టుకొని ఇలా తాగవచ్చు. ఆకు ఉంటే ఆకు నీళ్ళు అడ్డం పెట్టుకుని కూడా తాగొచ్చు. ఇప్పుడు బాటిల్లో స్టోర్ చేసుకుందాం. బాటిల్లో ఫిల్ చేయవా? ఇది చూపించి కింద దగ్గర తీసుకెళ్ళిపో. దగ్గర కూడా ఉందా? అమృతం ఇది అసలు. అడవుల్లో మనకు నీళ్లు దొరకడం అంటే అది అదృష్టం, దేవుడిచ్చిన వరం అండి ఇది. ఏం బావా, దాహం తీరిందా? ఇప్పటికైతే మా దాహాన్ని మేము తీర్చుకున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.